నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ సిటిజన్, 76 ఇయర్స్ ఓల్డ్, రెసిడెంట్ ఆఫ్ మంగాపురం, ఉప్పల్ మండల్, హైదరాబాద్. మేమందరము ఒక 30 మెంబర్స్ము టూర్ వచ్చాము. శ్రీలంక టూరు, కాశీ, ఇది ఆ, రామాయణ యాత్ర అని పెట్టారు. శ్రీలంక టూరు రామాయణ యాత్ర అని గో న్యూ హాలిడేస్ అనే అతను ఉదయ్ శంకర్ ఈజ్ బిలాంగ్స్ టు కడప. ఆ ఏజెంటు మమ్మల్ని మోసం చేశాడు, చీటింగ్ చేశాడు. ఎయిర్పోర్ట్లో కొలంబోలో మాకు 5 గంటలు కూర్చుని. అక్కడ మేము వాళ్ళ యొక్క అసిస్టెంట్స్ ఎవరు రాలేదు, అతను రాలేదు. మేము అన్నీ అరేంజ్ చేశాము, నేను వస్తున్నానని చెప్పాడు. మా అందరి దగ్గర డబ్బులు 55లో ఇక్కడ పోలీసులు చెప్పాను, వాళ్ళు మీ యొక్క లొకాలిటీలో అక్కడ హైదరాబాద్లో కానీ కడపలో కానీ చేయమన్నారు. మరి మేము అక్కడ కూడా పంపించాము. హైదరాబాద్ పోలీస్ అయితే కడపకు చేయమన్నారు. కడప పోలీసులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అతన్ని ట్రేస్ చేసి అకౌంట్ అంతా సీజ్ చేసి మా డబ్బులు ఇప్పించాలి. మరి మేము ఇక్కడ అందరం చాలా ప్రాబ్లంలో ఉన్నాము. మరి ఉన్న డబ్బులు అయితే మాకు 3 రోజులైతే ఫుడ్కు అన్నిటికీ అయిపోతున్నది. ట్రావెల్ ఏజెంట్ కడప ఆయన ఇంతకుముందు ఇండియాలో కొన్ని టూర్లు తీసాడని నమ్మి మేము అందరము ప్రయాణం అయ్యాము. ఇక్కడ శ్రీలంకకు వచ్చాము. కొలంబోలో ఒక 5 గంటలు వెయిట్ చేసాము. అతనికి ఈచ్ పర్సన్ 60,000 పే చేశాము. అన్ని డబ్బులు ముట్టినాయి. బట్ ఈ ఎస్కేప్డ్ ఇక్కడ ఆయన ఏజెంట్స్ రాలే, ఎవరు రాలే. ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకునే లేరు, మాకేమీ హెల్ప్ లేదు. మరి అక్కడ ఉన్న వాళ్ళు, మీరు TV9 వాళ్ళు కానీ కడప వాళ్ళు కానీ మరి మాకు హెల్ప్ చేయాలండి. అతను కడప గో న్యూ హాలిడేస్ అని ఒకటి పెట్టాడు. అది ఇట్ ఈస్ ఫేక్ ఆర్ నాట్, వీ డోంట్ నో. అయితే అతను ట్రస్టెడ్ ఎట్లా చేశాడంటే ఒకరితోటి డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఆ విధంగా డబ్బులు అందరితోటి మొత్తం కలెక్ట్ చేసుకున్నాడు. అతను 6 ఫిబ్రవరికి మరి ఆ టికెట్స్ కూడా డబ్బులు క్లెయిమ్ చేసుకుంటాడు. అది కాకుండా చూడండి, మరి మేము ఇక్కడనే చిక్కుపడిపోతాము. మరి మేము వెళ్ళడానికి మాకు మనసోపక ఏదో మేమందరం షేరింగ్ చేసుకొని ఒకరొకరు దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మేము అడ్జస్ట్ అయ్యి ఒక 3 రోజులు ఉండి చూద్దాము పరిస్థితి, మాకు ఏమి హెల్ప్ దొరుకుతుందని ఆగిపోయామండి. అతని ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, నో రెస్పాన్స్. మా పరిస్థితి చూసి కొలంబోలో ఉండే పోలీసు వాళ్ళు కానీ అక్కడ ఉండే అసిస్టెంట్స్ వాళ్ళు కానీ అడిగి తెలుసుకొని తాత్కాలికంగా మాకు 2-3 రోజులకు అరేంజ్ చేస్తాము, ఏదో డబ్బులు పెట్టుకోండి, 2-3 రోజులకు అరేంజ్ చేస్తాము అన్నారు. మరి మేము ఇక్కడ వచ్చి ఇంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ పోవడానికి టికెట్ కూడా మాకు 6 ఫిబ్రవరికి ఉన్నదండి. జీపీఏ తర్వాత ఫోన్పే అందరికీ కూడా ఉదయ్ శంకర్ ఆయన ఫొటోస్ కూడా పెట్టమంటే పెడతాం మీకు. దయచేసి ఇంకొకరికి జరగకుండా, ఇప్పుడు మా దగ్గర కూడా డబ్బులు లేవు. కాకపోతే ఇక్కడ మాకు ట్రావెల్ ఏజెంట్స్ కొలంబోలో ఉన్న వాళ్ళు మా పరిస్థితి చూసి విదేశాల్లో ఇక్కడ కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారు అని అనుకోలేదు. కానీ వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. కానీ మన ఇండియాలో ఎవరు సహకరించడం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.